మోడీ సర్కార్ శరవేగంగా పావులు కదుపుతోంది. అందులో ఎస్పెషల్లీ ఏదైతే ప్రధానితో అంటే కేజ్రీవాల్ వ్యవహారం మొన్ననే తెలిసింది. ఇంతకుముందు ఇట్లాంటి అనేక ఇన్సిడెంట్ జరిగాక ఏ న్యాయస్థానము జోక్యం చేసుకున్నాక ఇట్లాంటి చట్టం చెయ్యండి అని ఆదేశించాక చేసేది ప్రభుత్వాలు. ఇప్పుడు అలా కాకుండా రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభాలు వస్తున్నప్పుడు లేదా రాజ్యాంగానికే అర్థం కాని తప్పులు జరుగుతున్నప్పుడు వేగంగా చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బాధ్యత. మోడీ సర్కార్ ఆ పని చేస్తుంది. ఇప్పుడు ఏంటది, మంత్రిగా ఉన్నటువంటి వాడు జైలుకి వెళ్ళి కూడా మంత్రిగా ఉండొచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడా మంత్రిగా జైల్లో ఉంచకూడదని కానీ లేకపోతే జైల్లో పెడితే మంత్రి పదవి పోతుందని కానీ లేదు. అదే అవినీతి నిరోధక శాఖదైతే చట్ట ప్రకారం 2 రోజుల పాటు 48 గంటల పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏ కేసులోనైనా సరే జైల్లో ఉంటే కనుక ఆటోమేటిక్గా అతను ఉద్యోగం పోతుంది. మళ్ళీ ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పీళ్ళు చేసుకుని తెచ్చుకోవాలి. బట్ ప్రజాప్రతినిధులకు అట్లాంటిది ఏం లేదు. జైల్లోకి ఎన్ని రోజులు ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉండి దాదాపు ఏడాది పాటు జైల్లో ఉన్నాడు. కానీ అక్కడ కోర్టు ఏమీ చేయలేకపోయింది, ఎందుకంటే చట్టాలు ఏమీ లేవు కాబట్టి. ఆ అరవింద్ కేజ్రీవాల్ ఉదంతం చూశారు. మళ్ళీ అదే అరవింద్ కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ని పక్కన పెట్టించాడు, రిజైన్ చేయించాడు, సిసోడియాని రిజైన్ చేయించాడు. తను మాత్రం ఎందుకు చేయలేదు? సీఎం హోదాలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి దాన్ని ఏమంటారంటే ప్రివిలేజెస్ జైల్లో కూడా అనుభవించేటటువంటి ఎత్తుగడ. సరే, అతని ఎత్తుగడ దాంట్లో సింపతి వస్తుంది అనుకుంటే అది వికటించి ఢిల్లీలో ప్రభుత్వం కోల్పోయాడు, ఓకే. కానీ అతను తీసుకొచ్చిన ఒక పాఠం ఏంటయ్యా అంటే ఎవడైనా సరే రేపు ప్రభుత్వాలు ఇదివరకైతే కనుక జైలుకు పంపించారంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు జైలుకు పంపించొస్తే వీరులు అవుతున్నారు, పోరాట యోధులు అవుతున్నారు. కాబట్టి ఇక రాజ్యాంగం ప్రకారం రేపొద్దున ఉపయోగం లేదు. కాబట్టినే ప్రధానమంత్రితో సహా ఎవరొచ్చినా నెల రోజుల పైన జైల్లో ఉంటే కనుక ఆటోమేటిక్ అనర్హత అనేటటువంటి ఒక సరికొత్తదైనటువంటి విధానాన్ని వేగంగా ఆ చట్టాన్ని తీసుకురావడం అనేది ముఖ్యమైనటువంటి పని.